అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో H1B వీసా దుర్వినియోగంపై సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఉత్తర టెక్సాస్కు చెందిన దాదాపు 30 వ్యాపార సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని అటార్నీ జనరల్ కెన్ పాక్సన్ అధికారికంగా దర్యాప్తు ప్రారంభించారు. ప్రధానంగా గోస్ట్ ఆఫీస్ పేరుతో నకిలీ కార్యాలయాలు సృష్టించి విదేశీ కార్మికులను అక్రమంగా రిక్రూట్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. టెక్సాస్ అటార్నీ జనరల్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 30 కంపెనీలకు సివిల్ ఇన్వెస్టిగేటివ్ డిమాండ్స్ జారీ అయ్యాయి. ఉపాధి ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మోసం చేస్తున్నారనే ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. విచారణ ఎదుర్కొంటోన్న సంస్థల్లో టెక్ ప్రో ఐటీ, ఫేమ్ పీబీఎక్స్, ఫస్ట్ ర్యాంకింగ్ టెక్నాలజీస్, క్యూబిడ్జ్ టెక్ సిస్టమ్స్, బ్లూమింగ్ క్లౌడ్స్, విరాట్ సొల్యూషన్స్, ఓక్ టెక్నాలజీస్, టెక్ పాత్, టెక్వెన్సీ వంటి ప్రముఖ ఐటీ కన్సల్టింగ్ కంపెనీలున్నాయి. అసలు గోస్ట్ ఆఫీసులు అంటే ఏంటి? కేవలం కాగితాల మీద మాత్రమే ఉండి వాస్తవంగా ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించని ఆఫీసుల్ని ఇవి సూచిస్తాయి. కేవలం వీసా డాక్యుమెంటేషన్ అవసరాల కోసమే వీటిని అద్దెకు తీసుకొని విదేశీయులకు స్పాన్సర్షిప్ ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశంపై కెన్ పాక్స్టన్ స్పందిస్తూ స్థానిక కార్మికుల ప్రయోజనాలను కాపాడటం మా బాధ్యత అని, ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రాంలను అక్రమ సంపాదన కోసం వాడుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ దర్యాప్తులో భాగంగా కంపెనీల పేరోల్ డేటా, లీజ్ అగ్రిమెంట్లు మరియు వీసా డాక్యుమెంట్లన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. H1B వీసాలు సాధారణంగా నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం ఉద్దేశించినవి. అయితే కాంప్లెక్స్ సబ్ కాంట్రాక్టింగ్ నెట్వర్క్ ద్వారా ఈ చట్టాల్లోని లొసుగుల్ని కొంతమంది స్వార్థపరులు వాడుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ విచారణలో తప్పులు తేలితే సదరు కంపెనీలపై భారీ జరిమానాలతో పాటు వీసా స్పాన్సర్షిప్ రద్దు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయనప్పటికీ ఆధారాలు సేకరించిన తర్వాత కఠిన చర్యలు తప్పవని అధికారులు సంకేతాలిస్తున్నారు. ఈ దర్యాప్తు ఫలితాలు అమెరికాలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి మోసాలను అరికట్టడానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.